వదనుడరా నీవు ఎటు పోవుచున్నావు? నేను మా నాయనగారి వద్ద పోతున్నవాడను. ఓ నీ అన్నయ్య శ్రీరామచంద్రుడు నీ తల్లి వరం చే ఆ అరణ్యవాసము వెళ్ళిపోయినారు. నీ ఒక్కడివే ఉన్నావు. అవునా? నేను ఇప్పుడే పోయి మా అన్నగారి వద్ద పోయి తీసుకొని వచ్చేదాకా. ఓహో మీ అన్నయ్య శ్రీరామచంద్రుడు దగ్గర నువ్వు ఉండలేవు. శ్రీరామచంద్రుడి దగ్గర పోతావు. నేను కూడా అత్త పద రాజ్యం నాకు వద్దు కదా. ఏటికి నాటి ప్రభుత్వము
నా తల్లి చేసిన తప్పుకు నన్ను శిక్షించకూడదు కదా. కదా అన్నయ్య, నేను ఏమని వసంతును, మీ యొక్క నామము తలసు మన నాయన గారు గతించాను. మనం ఇప్పుడే అయోధ్య నగరానికి పోదాం పదము. కదా మన నాయన గారు గతించారా? అవును అన్నయ్య. అదే నేనేం చెప్పలేదు. నన్ను చిన్ననాటి నుండి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పి మా నాయన గారు నేను లేదనుకొని మరణించి ఉన్నారు. అదే నన్ను కన్న తండ్రి జనగా నన్ను మరచియుంటివా నీవు నేనెట్టు తాళగలరో నాయనా నన్ను కన్న తల్లి ఇళ్ళలో నన్ను చిన్ననాటి నుండి ఎంతో పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పి నీవు లేరనుకుని మరణించావా? అయ్యో, ఈ అయోధ్యాపురి పట్టణానికి రాజులు చేస్తావని ఎన్నో కలలు కన్నావు కదా తండ్రిగా. నేను లేరనుకొని మరణించాను. ఓ తండ్రి దశరథ రాజా మమ్ముల చూడకనే వెళ్ళిపోయావా? ఓ తండ్రి దశరథ
చేతులు దైవమా అన్నయ్య మేము లేదనుకొని మేము వర్ణించావా తండ్రి గారు? రామా శ్రీరామా ఎక్కడున్నావు అంటే నీ పాదాలపై వచ్చి వాలి నీకు కనిపించేవాడి గారు తండ్రి గారు. నువ్వు లేక ఆ తల్లు ఎట్లా ఉండదు? ఆ లక్ష్మణ భర్త శత్రుఘ్నుడు ఎలా బతకగలరు? నువ్వు లేని రాజ్యం మాకు ఎందుకు తండ్రి గారు? అన్నయ్య భర్త నువ్వు చెప్పింది అన్నయ్య, నువ్వు లేని చోట మేము ఉండలేము. మన పురమున పోదాం పరమ. తమ్ముడా నేను రాలేను తమ్ముడా, నేను రాలేను. తండ్రి ఆజ్ఞను శిరమున దాచి వాచి భర్త తండ్రి ఆజ్ఞను శిరమున దాచి వాచి కఠిన నెరవేర్చుకొని మరల పురముల కరిగిన శిరమునెత్తే మరల పురముల కరిగిన శిరమునెత్తి ప్రజల మోమునుగా సగా వలలు పడునే ఆ యొక్క తండ్రి ఆజ్ఞను నెరవేర్చినాకనే ఆ యొక్క అయోధ్యపురి పట్టణంలో రాగలుగుతాను. అప్పుడా నేను వచ్చిన ఏడలా అయోధ్యపురి పట్టణం అసలు నన్ను కిరణగా చూసేది కదా, అందుకని తండ్రి మాట నిలబెట్టగానే రాగలను. కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, కేశవని కోపము నా మీద, చేసితని కపటియుగాదా, చేసితని కపటియుగాదా, రామ 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 సీతా, రామ 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 సీతా, సామరని చెవులకు వినరాదా, దశరథనమున దానవ మర్దన, చామతాంగని గిరిమర్యాద, దశరథనమున దానవ మర్దన, రాజసూకుమంతి ఓ రామ, రాజసూకుమంతి ఓ రామ, రాజసూకుమంతి ఓ రామ, కేశవని కోపము నా మీద, చేసితని కపటియుగాదా. మీరు కోపం వలదు, మన పురమునకు పోదాం. నువ్వు లేని అయోధ్య నాకు ఎందులో పాడయా? భరత నువ్వు విడిచి నేను ఉండలేను కదా. భరత అటువైనా నేను ఒక మాట చెప్పేది విను. ఏమిటో చెప్పమాటయా? నీవు నా యొక్క పాదధూళికి తీసుకొని వెళ్ళి పాత్రను తీసుకొని వెళ్ళి ఆ యొక్క పీఠ పై నుంచి వాటిని పూజించి నీవు నందిగ్రామంలో నివసించుతూ ఆ యొక్క అయోధ్యాపురి పట్టణాన్ని సత్యరాజ్యంలో పరిపాలించుకుంటాముడా. అలాగే పోతున్నవాడా? ఇది తీసుకొని రాఘవ రామచంద్ర, మీ ఆజ్ఞానుసే నేను పోయేదా కాదా? గోరికేను 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 రామాని దర్శనము, రాఘవని దర్శనము,
నీవు ఆ అయోధ్యాపురి పట్టణంలో రాజభోగాలు అనుభవించలేవు. ఇలాంటి కష్టాలు కూడా ఎదుర్కొనేవి. నాదా నీ వెంబడి ఎన్ని కష్టమైనా నేను పడదాను కదా స్వామి. శ్రీరామని పాద సేవ చేసిన వనవాసమే మందిర నివాసము. శ్రీరామ పద సేవ చేయుచుండిన నాకు సంగమూలములే భక్ష్యభోజము. శ్రీరామ పద సేవ చేయుచుండిన నాకు ధరణియే యోగ్యము కల్పమగు. శ్రీరామ పద సేవ చేయుచుండిన నారవస్త్రములే వెళ్తారు మంగళము. దేవని దివ్యమౌ పాద సేవ సకల సంపదలనిచ్చు పాప పుణ్యములడంచు. రామ రామ స్మరణము నిరతము చేయువారేడనుండిన నే చేటుగలదే. ప్రాణేశ్వర నీ పాద సేవ చేసిన ఈ వనవాసమే నాకు నివాసంగా అవుతుంది. అయినా నీ పాద సేవ నీ వెంబడి వచ్చి ఈ యొక్క కందమూలములే నాకు భక్ష్య భోజ్యములు అవుతున్నాను. నీ వెంబడి నీ పాద సేవ వెంబడి వచ్చిన ఈ నారవస్త్రములే నాకు జంతారు వరగలుగుతున్నాను. అయినా నీ పాద సేవ చేయని వారంటూ ఈ యొక్క కలియుగం పైన ఎవరైనా ఉంటారా? ఈ నామస్మరణము చేయువారు ఏడ ఉండినా వారికి సకల సంపదలను ఇస్తావు కదా స్వామి. అలా అయితే లక్ష్మణ పర్ణశాల అన్నయ్య వినుమా నా మనవి తెలిపెదగనుమా రాఘవ 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 వినుమా పరమచాల గట్టబోతే బలుబలు తీర్థమోతే పరమచాల గట్టబోతే బలుబలు తీర్థమోతే అది కొంత అపశకునం అనిపించే అన్న నాకు అపశకునం అనిపించే అన్న నాకు అన్నయ్య వినుమా నా మనవి తెలిపెదగనుమా రాఘవ వినుమా నా మనవి తెలిపెదగనుమా రాఘవ వినుమా మనవదినే సీతాదేవి మల్లె పూలు కొయ్యబోతే మనవదినే సీతాదేవి మల్లె పూలు కొయ్యబోతే పుట్టలున్న నాగశేషుడు పూనికే ప్రవేశనన్న పుట్టలున్న నాగశేషుడు పూనికే ప్రవేశనన్న అది కొంత అపశకునం అనిపించే అన్న నాకు అపశకునం అనిపించే అన్న నాకు అన్నయ్య వినుమా నా మనవి తెలిపెదగనుమా రాఘవ వినుమా నా మనవి తెలిపెదగనుమా రాఘవ వినుమా సింధు కపిల్ల సింహముల బాగుగారు పారబోలే సింధు కపిల్ల సింహముల బాగుగారు పారబోలే అది కొంత అపశకునం అనిపించే అన్న నాకు అది కొంత అపశకునం అనిపించే అన్న నాకు అన్నయ్య వినుమా నా మనవి తెలిపెదగనుమా రాఘవ వినుమా నా మనవి తెలిపెదగనుమా రాఘవ వినుమా అన్నయ్య నా జీవితంలో అపశకునం మీద దోస్తున్నది కానీ అయినా పరమేశ్వర నిర్మించదాము అన్నయ్య. జై జై రామ జానకి రామ 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 రామ అయోధ్య రామ.
లేక అలా తెగిపడాను కదా ఇప్పుడే మా అన్నగారికి దగ్గరికి పోయి చెప్పాను కాక ఇప్పుడే హలో రామ రామ జై జై రామ जय बोला शंकर भगवान की सुरवैरी रावण गुरुने शरणेनु सुरवैरी रावण गुरुने शरणेनु सुरवैरी रावण गुरुने शरणेनु सुरवैरी रावण गुरुने शरणेनु देवान बंदायो तिरुगोजु वेद देवान बंदायो तिरुगोजु वेद चंदावान వెలువబోడితనేను
బుజ్జి లవ్ యూ బుజ్జి అని పంచలేమా ఒక లైన్ అయితే దండరెక్కలు కొట్టుకోబుద్ధి అవుతుంది. అయ్యో బుజ్జి లేవా నా పక్కల అమ్మతోడని పంచరు నాయకనామా చెప్పమందువా? మీ యొక్క నామాంకితము ఈ యొక్క పొగ వచ్చేసి మీరు మొత్తం ఇప్పుడు బయట వారని సేవక ఈ యొక్క లంకాపురి పట్నం పరిపాలించేటి రావణ రాజ్యం చెల్లెలు నాయకనామము శూర్పణఖ అని అంటూ విని ఉంటాడురా. అవును, 10 తలలు 20 హస్తములు గలవాడు మా అన్నయ్య. అయ్యో నువ్వు రావణ బ్రహ్మ చెల్లెలవా? అమ్మతోటి రావణ బ్రహ్మ నేను బాగా మాట్లాడు అయితే కాడ మా లంకలని మొక్క ఎప్పుడు ఎరగలేదా? కాదు రావణ బ్రహ్మ నేను బాగా మాట్లాడు నువ్వు నాకేమవుతావు? అయినాను ఆడదాని మొత్తం చూడలేదా? ఇట్లా సొమ్మచ్చినట్టు పట్టుకుంటున్నావు. నువ్వు ఎన్ని దిక్కున్నా మంచిదే. సొమ్మరవచ్చు నాకా చూడలేదు ఆడవాళ్ళ ముందర కదవరా పట్టుకుంటున్నామా వీడు మరి బాధ్యత లేడీస్ కాదు చెప్పింది తాట చెప్పిస్తా. మా నాన్నగారైనా మన ఇద్దరికి దగ్గర పడితే బావ మరదల్లో వరుస విశ్వబ్రహ్మ, మా తల్లి కైకేశదేవి, మా వదిన ముగ్గుల మండోదరి, నా అక్క మా అల్లుళ్ళు ఇంద్రజిత్తు, అక్షయుడు, మా 2వ అన్నయ్య కుంభకర్ణుడు, 3వ అన్నయ్య విభీషణుడు. అయ్యో అని ముగ్గురు మేల బాగలే బామర్తలు బాగలే మరి నువ్వు నాకు మేల మరదలు అయితే దగ్గర నా సభతోడు పడతాయి. నీ మొదలు ఎప్పుడు ఉండేదా? ఎవరు? రాముడట, లక్ష్మణుడట. చూడు, నేను అంచనం ఎత్తుకొని చూస్తున్నాను. మా కుమారైన జంపుకాసురుని వధించిన వారైది. అయ్యో కుమారా, జంపుకాసురా, అయ్యో అయ్యో కుమారా, నీకు హతమైపోతివా నాయన? అయ్యో సేవక, నా కుమారైన జంపుకాసురుని ఎవరు నన్ను చంపారట. అవును, అయినా సేవక నా కుమారుడు పోతే పోని. ఇప్పుడు నాకు ఇంకొక కుమారుడు కావాలి. నా భర్త అంటే లేడు. నా భర్త పేరు విద్యుజ్యుడు. అయితే బాబా నీ కొడుకు చనిపోయాడు. ఇప్పుడు నీకు కొడుకు రావాలి అంతే కదా. నీకు కొడుకు రావాలంటే ఫస్ట్ మొగడు కావాలి. ఇక మొగడు ఎట్లా వచ్చింది ఆయన సేవక ఈ యొక్క దేశంలో పోతే ఆ రామచంద్రుడు నమ్మజాడు. ఇప్పుడు ఒక శృంగార వేషం చేస్తుని పోయాము. నేనేమో 16వ స్త్రీగా మారాను, నీవేమో 30వ స్త్రీగా మారావు. ఎందుకు? నువ్వు ఆడదానిగా ఉంటావా, మగాడిగా ఉంటావా? నేనా ఎట్లయితే అది పక్కన పడే భాగ్యం అయితే అయిపోయి అయితే వీడు మగాడిగా ఉంటే నా పని మాత్రం కాదు. నేను ఆడదానిగా చేస్తాను. అయినా మంచి కాదు నేనైతాను. ఓం అలాగే కానీ నేను చూస్తే నాకే ఎంత చక్కగా ఉన్నారు స్వామి. చాలా అందంగా ఉంది. కడు మోదమౌని నాదాయి కాననంబునా చూడా చూడగా ఎంతో వేడుకయమునా. కడు మోదమౌని చూడా చూడగా ఎంతో వేడుకయగా. కడు మోదమౌని నాదాయి కాననంబునా చూడా చూడగా ఎంతో వేడుకయమునా. చూడా చూడగా ఎంతో వేడుకయమునా.
వనాంతరం చూడగా ఎంత చక్కగా ఉన్నారు. ఆ యొక్క పక్షుల పలుకులు, ఈ యొక్క చెరుగు చెగుడున ఎగిరే ఆ యొక్క ఏడి జింకలు ఇలా కనిపిస్తున్నాయి చూడమన్నా. అలా చక్కగా ఉన్నాను దేవి కూర్చున్నాను. నాకు కుమారుడు జంబకాసుడిని ఎవరో రాముడట లక్ష్మణుడట వధించిన వారా ఇది. ఇప్పుడు మనం మాయపాయం చేత వారి దగ్గరికి పోదాము. నేను 16వ స్త్రీగా మారుదను, నీవు 30వ స్త్రీగా మారు. ఎంతైనా మంచిది. ఎవరిలాగా చూస్తే ఏం కనబడదు. నేను చూస్తాను, అది నువ్వు చూడు. నడక సుకుమారి వినవి నన్ను సుగంధని అందుడే సుకుమారి అబ్బా ఏంటి ఈ 16 ఏళ్ళ ప్రాయంలో అనగానే నా మాట నేను వినడం లేదమ్మా. నాకైతే రుచులు ఆగిపోతాయి. ఈ బిరహ బాధ ఎక్కువై నాకు ఈ యొక్క కామకోరికలు ఎక్కువైతున్నావమ్మా. ఇప్పుడు నేనేం చేయాలి? రామచంద్ర దగ్గరికి పోదామా? ఎక్కువైతున్నాడమ్మా. నీ ఎక్కువ
ఆగుతలేదు. ఇక ఆయనకి ఎక్కడ ఆగుతుంది? అయ్యో పోటీ బంద్ అయింది. ఏమైంది సేవక? కుక్క కలిసిందా నిన్ను? అమ్మతో ఏం చేయాలి? ఇవాళ బాగానే ఉన్నావు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఆయన ఇక్కడ కుక్కల పేరు వాసన వస్తుందా? మన ప్రాణం చూసావా? నేనా శ్రీరామ్ పండుగ దానం చేస్తా. మధ్యలో మధ్యలో చెయ్యాలి. ఆ యొక్క రాముడు నామం పలుమార్లు విన్నాను. అతను నీవేగ ఛాయవాడు, అందంగా ఉంటాడట. వెళ్దామా? వెళ్దాం. పద. నీవు ఎవరు? ఈ యొక్క వనాంతరం తిరుగుట కారణమేమి? నాకు సవినేముగా తెలుగు స్వామి. అంటామని దశరథుని పెద్ద కుమారుండా అరుణివోసగుండా స్వాభినాభాయమానుత పదగా నా తండ్రి ఆజ్ఞచే తవలిటకు వచ్చినాడను కాంతరి వనవాసమునతో కాంతమని మాది అయోధ్యాపురి పట్టణం. దశరథుని పెద్ద కుమారుడు ఈమె నా యొక్క భార్య సతీమణి సీత. కాలవశంగా ఈ యొక్క వనాంతరంలో ఉంటుంది కాంతమని. అయినను నీవెవరు? ఈ మాటలను ఎందుకు అడుగుతున్నావు? నీ నామం ఏంటో చెప్పు. అయ్యా, ఈ యొక్క లంకాపురి పట్టణం పరిపాలించేటి రావణ రాజ్యం చెల్లెలు నా యొక్క నామము చక్కగా అబ్బా అబ్బా అందంగా సుగంధి స్వామి. అబ్బా స్వామి, మిమ్మల్ని చూడండి నాకు విరామాలయ్యకి వచ్చినాదయ్యా. అయినా రామనామము పలుమార్లు విన్నాను కానీ నేను ఎప్పుడూ చూడలేదు. అయినా చూశాను, చాలా అందంగా ఉన్నాడు. నీ మిగచాయవాడు, ఎన్నని కన్ను చిన్నవాడు. అబ్బా ఆ దేవుడు చూడమ్మా ఎలా ఉందో. అబ్బా అబ్బా ఆ యొక్క ఎడపైన నాకు వాలిపోవాలని ఉంది. పాలనిస్తాడా? చూద్దాము. ఓ రామ శ్రీరామ ఓ
నా మనసు నిన్ను ప్రేమించి ఉన్నదానను నన్ను వివాహం పడతావయ్యా. నీకు ఈ నరవస్త్రం బుద్ధి దేనికయ్యా? నన్ను పెళ్ళాడినచో మా లంకానగరం తీసుకుపోయి నీకు కిరీటము, నగలు, నాణ్యాలు, మనులు, మాణిక్యాలు మా అన్నయ్యకు చెప్పి నీకు ఎన్నో ఇప్పించుతాను. మనకు పవలించడానికి మంచి పరుపు కూడా ఏర్పాటు చేస్తానయ్యా. ఏది 6x6 లేదు. ఎక్కడి మాట ఇది, ఏమి వింటి నీ నోట? ఎక్కడి మాట, 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 ఒక్క బాణం ఒక్క మాట ఒక్క సతియు గల్లవాడ, ఒక్క బాణం ఒక్క మాట ఒక్క సతియు గల్లవాడ, ఒక్క బాణం ఒక్క మాట ఒక్క సతియు గల్లవాడ, ఒక్క బాణం ఒకే మాట ఒక్క సతియు గల్లవాడ, చక్కగాను వెడలి పంపులు సాగరి చటని ఆటం. ఎక్కడి మాట, ఏమి వింటి నీ నోట? ఎక్కడి మాట, ఏమి వింటి నీ నోట? ఎక్కడి మాట, ఏమి వింటి నీ నోట? ఎక్కడి మాట. అంతమని దూరంగా ఉండు. రాఘవా, నేను చూసినాక నాకు దూరం అనిపించలేదయ్యా. నీవు నా దగ్గరికి రావయ్యా. నీవు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నాకు దూరం వద్దు, దగ్గరనే ముద్దయ్యా. నీవు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నేను రామచంద్రుడితో మాట్లాడుతున్నాను. ఆ రామచంద్రుడు ఎలాంటి వాడో తెలుసా? తెలుసు, నన్ను వివాహం పడతాడు. ఒక్క బాణం ఒక్క వాక్యం ఒక్క సతి గల్లవాడను, ఏక నారీ వ్రతుండను. కాంతమని స్వామి. నువ్వు ఇలా నా ముందు పలుకుట సరికాదు.
పిలిచినంతలో నా మాట నేనేమి వినడం లేదు. అంతేనా? నీ వైపు అడుగుతావా పెళ్లి చేసుకుంటావని? ఎవరన్నా అవును, నన్ను చేసుకోమని. నిన్న ఆ. ఎందుకమ్మా ఈ వయసులో పెళ్ళి ఎందుకు? నీకు కాదమ్మా, నీకు కాదు అమ్మగా నాకు. నీకా? నీ నల్లమకు పులిగాడ్డ అమ్ముతున్నట్టు నీకు పెళ్లి కాదట. వీడు పందరాస్తున్నట్టున్నాడు ఈ ముఖంలా. ఏదో ఉయ్యాలో పుట్టినంత పేరు చేస్తున్నకే ఎక్కువ ఉన్నది నాకు బిజినెస్. ఏం చేస్తే ఏం లేదు, తక్కువ ఖర్చు ఎక్కువ లాభం. నేను ఎక్కడైనా దాంట్లో అమ్మతోడు ఆ మండల ఇక్కడ 6x6 పెట్టిదే అంట. రాఘవా, నాకు కొడుకావాలని నిన్ను పెళ్లి చేసుకోమంటున్నాడు. అయినా కానీ సీతాదేవిని విడవు నా మాటాలను. సీతాదేవిని విడవు నా మాటాలను నమ్ము. సీతాదేవిని విడవు నా మాటాలను. సీతాదేవిని విడవు నా మాటాలను నమ్ము. నీవు నా కాసేను నిజముగా చేసినవో. నీవు నా కాసేరు నిజముగా చేసినవో. నీవు నా కాసేను నిజముగా చేసినవో. నీవు నా కాసేరు నిజముగా చేసినవో. అన్నమనే దూరం. అయ్యో రాఘవా, వలస వచ్చిన కాంతను దూరమంటున్నావేమయ్యా. అయినా ఆయన సీతాదేవిని విడిచి నన్ను చేపట్టి నా భ్రాంతి తీర్చమయ్యా. అయినా ఈ సీతాదేవి నాకంటే అందంగా ఉందా, నేను అందంగా ఉన్నానా ఈ జీవులంతా చెప్తారయ్యా. అందుకే నన్ను వివాహం పడు, నీకు నేను రెండవ భార్యగా ఉంటాను. ఆమె మొదటి భార్యగానే ఉండేది. అయితే ఆమె అందంగా కాదు, అయితే మందంగా వచ్చి అబ్బా, మందంతో పని ఏముందిరా. ఈయనను అన్ని మరిపిస్తాను నేను. నా దగ్గర అన్ని నీళ్ళు ఉన్నాయి. అదే నేను చెప్పాను. చీ, 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 చీ. నేను చావనంగా వస్తాను కానీ నీ గబ్బు మాత్రంతో నేను భరించలేదు. అప్పుడు అనుకుంటాను కొనుక్కోడానికి ఎక్కడికత్తా. అయ్యి సుగంధి, ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుండగట. ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుండగట. ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుండగట. ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుండగట. ఆ లక్ష్మణుండగట అందమైన వాడు. ఆ లక్ష్మణుండగట అందమైన వాడు. ఆ లక్ష్మణుండగట అందమైన వాడు. ఆ లక్ష్మణుండగట అందమైన వాడు. ఏకాంతమని, ఆ యొక్క లక్ష్మణుడు నాకంటే అందంగా ఉంటాడు, నా తమ్ముడు. అయినా వెచ్చిస్తున్నావా నీవు? నీ చూపులు కలుగుతున్నాయి, నీ అన్ను కలుగుతుంది. నీకు ఏమి కావాలో కోరుకోవయ్యా, నేను తక్షణమే ఇచ్చేదాను. ఏ సుగంధి, ఏం మాట్లాడుతున్నావు? నేను నాతో మాట్లాడే పలుకులు కానే కాదు. దూరం వెళ్ళు. బలచి వచ్చిన కాంతం ఏమి కావాలో తెలుసుకోవయ్యా మగాడ. అమ్మా, అక్కడ ఏం లాభం లేదు, ఇక్కడ ఉన్నది. నీ బాధ్యత బస్టాండ్లో బిల్డింగ్ ఉన్నది. అయ్యో, వీడు రామేశ్వరమే నా శరీరం తప్పనట్టు వీడు పండ్ల పాత పెట్టుకొని కళ్ళలో మూసి పెట్టుకొని వీడి ముఖం వీడు అన్నా కానీ ఇవ్వదు. నేను నా కాలికి దుమ్ము కూడా నీకు పోతుందా? వెళ్ళిపో. విరహ బాధ పూతాల మోకమల నయనుడా. విరహబాధ ఓ కమల నయనుడా. విరహ బాధ పూతాల మోకమల నయనుడా. విరహబాధ ఓ కమల నయనుడా. మన్మథ బాణములు మరిగచ్చుచున్నాయి. మన్మథ బాణములు మరిగెత్తుతున్నాయి. మన్మథ బాణములు మరిగచ్చుచున్నాయి. మన్మథ బాణములు మరిగెత్తుతున్నాయి. నాకు విరహం ఎక్కువයි. అబ్బా, కరెంట్ వచ్చబట్టే బతికి పేర కానీ కరెంట్ వచ్చబట్టే బతికి పేర ఒక్కర కరెంట్ అంటే వాయన మండలరావు మేరమామ అవు లెక్క బాగా మండలరావు మేరమామ అవుతావు. మరి తేలక ఎందుకురా? నాకు కామకోరిక ఎక్కువై నేను నా రామచంద్రుడి దగ్గరికి పోతే నేను ఎందుకు వస్తున్నావు? అవును, కామంతో నా కళ్ళు ముట్టుకుపోతున్నాయి.
అవుతున్నాయి. ఈ కాలంలో కలుమోస పోతే నన్ను కొరికి నక్క పిల్లల నక్క నాకు మన్ను తెలియట్లేదు, మిన్ను తెలియట్లేదు. ఆ రమణ మీరు చూశాక నేను పరమలేదా పర్వం కదా ఇలానే ఉంటుంది. కాంతమని అబ్బా తింటావా, చేసుకుంటావా? కాంతమని నా మాట విను. అబ్బా వింటాను. మాట విను కాంతమని. సంతోషముగా వాడు సతిగాను చేసుకొను. సంతోషముగా వాడు సతిగాను చేసుకొను. సతిగాను చేసుకొను మతి మరువక పోయిరమ్ము. నిన్ను చేసుకొను మతి మరువక పోయిరమ్ము. సంతోషముగా వాడు కాంతమని నా మాట విను. నాకంటే అందగాడు ఆ లక్ష్మణుడు. అతడు నిన్ను భారీగా స్వీకరించిన పొమ్ము. నాకు ఆ అన్నం కనిపించట్లేదు, ఈ ఏదనే కనిపిస్తుంది. ఆయన నిన్ను చేసుకోమంటే మనిషి వచ్చిన కాంతను నీ తమ్ముడు దగ్గరికి పొమ్మంటున్నావేమయ్యా? ధరణి శ్రీకల్పగరి విశేష విఖ్యాతి కాల్చిన మాత నన్ను పెళ్లి చేసుకోమంటే మళ్ళీ ఎక్కడికి పొమ్మంటున్నావేమయ్యా? ఆయన మల్లె పూల హారమేసరా నీకు మంచి గంధము చేరా నీకు మల్లెపూల హారం ఇస్తాను, మంచి గంధము నీ పెయ్యంతా పూసగను. నన్ను వివాహం పాడి నాకు కూడా మంచి గంధం రాస్తావా? మల్లె పూల హారముల్లనే నీకు మంచి గంధము చేరాలొల్లనే. మల్లె పూల హారముల్లనే మల్లెపూల హారం వద్దు, నీ వద్దు. నీవు చక్కగా ఇచ్చటి నుంచి వెళ్ళిపోము. అక్కరకు నీ వెందు రాఘవా
వీడితోటి నేను ఇక వేగచాను. వీడిని కుక్కని చేస్తే సరే సరే నా యొక్క మొక్కలు చేస్తాను. కాదు ఎవరికి దక్కే వాళ్ళకి దక్కుతుంది. ఏటేద్దామన్నది ఎటేసి చూసిరా వేసినావు. నేను ఊర మందికి వేసిన అనుకుంటాను. దండేసిన వాటికి ఎంబడే ఉంటా. ఆ ముక్కు ఇంత పడుకున్నది, ఆ పండ్లు 4-5 అంచెలు అవుతాయి. ఏదైతే అబ్బా అబ్బా నాకు అంతమని అక్కెరకు వచ్చు వాడగాను నీకు చెక్కిళ్ళను నొక్కు వాడగాను అక్కెరకు వచ్చు వాడగాను నీకు చెక్కిళ్ళను నొక్కు వాడగాను అక్కెరకు వచ్చు నేను ఏక నారి బ్రతుండాలని ఎన్నిసార్లు చెప్పినాను. నేను నీకు అక్కడికి వచ్చేదని కాదు. నా బుద్ధల పైన ముద్ద చెక్కిలు ముద్దాల వారిని కూడా కాదు. ఏం ముద్దాడతావు? నా నడుము పైన ముద్దాడతావా? నా ఎగ పైన ముద్దాడతావా? నా ముక్కు కొరుకుతావానయ్యా? నాని మరి నా పెదాలు అంటున్నాడే, నా పెదాలు అంటున్నాడు, నా చెక్కీలు అంటున్నాడు. అవును అమ్మా, ఆయన పళ్ళు పుచ్చుకుంటారేమో నాకు. నేను అసలే కందిపోతానేమో కూడా ఉంటానమ్మా. నువ్వు చేపలా కాదు, బాగా మంచి నల్లవాటి పండుగ. నేను ద్రాక్ష పండుగ ఉన్నానా? ఆ రాము ద్రాక్ష పండుగ ఉంటాను. అంతమని నువ్వు ఎంతో ప్రతిమలాడుతున్నావు వినడు. నీవు వలదు నాకు వలదు వలదు పలుమార్లు ప్రతిమిలాడంగా నన్ను వలదు వలదు పలుమార్లు ప్రతిమిలాడంగా నన్ను అవలితముగా నా తమ్ముడైన బల్ అవలితముగా నా తమ్ముడైన బల్ లక్ష్మణుడు నిన్ను వివాహమాడును. అవలితముగా నా తమ్ముడైన లక్ష్మణుడు నిన్ను బలు వివాహమాడును. హనుమాను బలిమిలాడంగా నన్ను బలవలదు హనుమాను బలిమిలాడంగా నన్ను బలవలదు రాఘవా, నీవు నన్ను ఎంత బ్రతిమలాడినా కూడా నీవు నాకు బలదు. నా లక్ష్మణుడు నా తమ్ముడు ఉన్నాడు కదా, అతని వద్ద వెళ్ళము. నమ్మగలడా నీ తమ్ముడైన రాఘవా, అంతమని నిన్ను చెప్తామంటే నీ తమ్ముడు దగ్గర పొమ్మంటున్నావు. బాగుంటాడా? చాలా అందగాడు. అమ్మా, నీకంటేనా? నాకంటే తాళి కడతాడా? అన్ని జీలకర్ర కడతా. బెల్లం పెడతాడా? నీ పెళ్లి చేస్తాడు. 7 అడుగులు వేస్తాడా? 3 ముళ్ళు వేస్తాడా? జీలకర్ర బెల్లం పెడతాడా? తలంబ్రాలు పోస్తాడా? మట్టలు పెడతాడా? గజ్జలు కడతాడా? ఇవన్నీ చేస్తాడా? నీకు చెప్తాడయ్యా. అన్ని చేస్తాడు. నువ్వు ఆ యొక్క వెళ్తే పెళ్లి కూడా చేస్తాడు. ఆ యొక్క సీతాదేవి నాకు ఏమవుతుంది ఈ మనసులో?
నీకు అక్క అవుతుంది. అమ్మ మొత్తం కలిపాడే అమ్మ అమ్మ రాఘవ. అయినా రాఘవ, మేము అమరూపులం కాబట్టి మీ తమ్ముని పెళ్లి చేసుకుంటాం కానీ ఏం చేస్తావయ్యా? నాకు మాటలు అలా చూస్తున్నావేమి? మాట ఇచ్చేద్దావా? నా చేతులు చేయి ఆడవారిని ముట్టుకునేవాడిని కాదు. అబ్బా, ఇంతసారి ముట్టుకోవయ్యా. వద్దు వద్దు. నిన్ను ముట్టుకొని నేను పరిశీలించుకోవాలి. నువ్వు నా తమ్ముడికి కరెంట్ బంద్ చేయండి. ఆయన మీరు స్నానం చేయలేదు, నేను ఆ వాసన భరించలేదు కానీ స్నానం చేయలేదా? అమ్మా నీకు నీకు ఏది కావాలన్నా ఇక్కడ నా నుండి కాదు, నీ నుంచి కాదని నాకు తెలుసు. మంది కరెంట్ అంటే బంద్ చేయాలి. ఇంటి కన్నా పోవాలి. మంది కాదు, నీ సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇది ఏంటిది? చూడండి, రాఘవా, నా తమ్ముడు నిన్ను నమ్మేలా నేను ఒక బ్రాలు వాసలేదు. రమ్మో నీవిటో మీ పండున్న నేను ఒక బ్రాలు వాసెదను. రమ్మో మీ పండున్న నేను ఒక బ్రాలు వాసెదను. రమ్మో నీవిటో నా యొక్క తమ్ముడు నమ్మేలా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని వీపు రాసుకుంటే నమ్ము. సేవగా, నా మనసులో మాట మా బావగారు పిలుస్తున్నారే. ఎవరు? నా బట్టలు ఎందుకు చెప్తాను? ఏం చేయాలి నా భగవంతా? నాకు మించిన నా కోసం కుక్కలా తిరుగుతున్నాడు. అగో ఇన్నలా అడుగులు బుద్ధి బాధ్యరావా పోరాటం పడి పడతాను. నేను ఇక్కడ ముందు పెట్టగానే రమ్ము కాటమని నీ వీపు పైన వాళ్ళు రాసుకుంటే తరణి శ్రీకంపని హరిసాక్షిగా నిన్ను నమ్మిన దానను అయినా మాట మార్చుకుంటావా, చేసుకుంటావా? ఎలాగో చూస్తున్నావు, నీ కళ్ళు కూడా కామంతో. అలాంటి ఆలోచన నాకు రాదు. ఏకనారి గర్భవైదేమయ్యా, అందుకోసమే కదా నవ్వుతున్నాడమ్మా. రామచంద్రుడు చూడవే బాగా పచ్చల బొమ్మ ఇచ్చింది.
రాస్తాడట. రాఘవ, రాస్తావా? నా పెద్ద పైన రాయవయ్యా. ఎక్కడ ఏ కాదా మన దూరం ఎక్కడ వెళ్తున్నావు? కాంతామణి, దూరం ఉండవు. నీ వీపు పైన రాస్తాను. రాఘవ, పెద్ద పైన రాయవా? నీ వీపు పైన రాసుకుంటాను. దీప్ పైన కాదు, నా నడుము పైన రాయవయ్యా. ఇక మా ప్రాంతంలో రాస్తాడు. వాడొద్దు, నీరు కావాలి నాకు. అయ్యగారు, అలా అబ్బా, రాస్తావానయ్యా? చెక్కిళ్ళు అంటే ముద్దడనన్నావు, ఎదపైన రాయనన్నావు, నా నడుము పైన రాస్తావా? చూడు. రాస్తాడు ఆయన. అక్కడ కూడా రాయవా? నీ వీపు పైన రాస్తాను. దొండ పండుగకు నా పెదాల పైన రాస్తావా? ఏంటో సొమ్మత్తాను నీకు 10 బిందెలు నీళ్ళు అయ్యింది. ఈ నీళ్ళు పట్టుకుంటారు. నేనేమో ఆ రామచంద్రుని సులభంలో పలమోసే నేను ఆయనను నా దగ్గరగా చేసుకుంటే వీడు ఇట్టి రాఘవ, రాస్తావా? 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 రాస్తాను. తప్పకుండా. తప్పకుండా. అలా నువ్వు గట్టిగా చూడగయ్యా. నీ వీపు పైన రాస్తాను. అయినా ఇతను ఏం తిన్నాడు? చెక్కిలు అలా ఎర్రగా ఉన్నాయి. మా అక్కయ్య సీతాదేవి నీళ్ళు కట్టిస్తుందేమో. నీకు ఇల్లేందుకే? నాకు మా బావగారు కట్టియారంట. ఇంకొకటి లక్ష్మణుడు కదా, ఆయన దగ్గర పొమ్మంటున్నాడు. ఆ అన్నవాళ్ళు రాస్తారట. రాయించుకునే నా కాలం నా కాలు బాగుంటుంది. రాస్తావా? వినుమా లక్ష్మణ ఇప్పుడు అనుమానము లేకనే వార్తల చదివి గని ముక్కు చెవులు కోసి రమణరించకను బంపు రమ్యము తోరా కాంతమనే, ఇక నీవు ఆ లక్ష్మణ వద్ద వెళ్ళము. నేను పెళ్లి చేసుకున్న రాసి రాశాడా? రాశాను. సేవక రాశాడా? అప్పుడు నాకు రాయనట్టే అనిపిస్తున్నాడే. రాఘవ, రాస్తావాడయ్యా? రాశాను. దేనితో రాస్తావు? దేనితో రాస్తాడే? ఏర్పాటు చిన్నగా ఉంది ముడికి. అమ్మ నాకు సరిపోదమ్మా. సరిపోలేదు. దొడ్డు పెట్టుకో రాయమన్నా. నువ్వు ఓకే, నువ్వు అమ్మగట్ట లేకుండా పోయి కొట్టుకో. కాంతమని వెళ్ళముగా. వెళ్ళమంటావా? వెళ్ళము, తప్పకుండా నేను అమ్మగారు ఆఖరిసారి కదా. ఆఖరిసారిగా వెళ్ళమంటున్నారు కదా, పొమ్మన్నావా? వెళ్ళము. అలా చూడకయ్యా. నిర్వహించు
సేవక ఆ యొక్క లక్ష్మణుడు ఇతడే కావచ్చు, వెళ్ళి మందలించదమ్మా. అందరికి నేనెందుకు పోతాం? శరణు 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 లక్ష్మణ స్వామి. లక్ష్మణ, ఇవే నా హృదయపూర్వక నమస్కారములు. అయ్యా, ఎవరి మగువను చెడికే నవాసిరే బామా, ఎవరి మగువ నీవు ఎతడికే నవాసిరే బామా, తరపు తరుగున ఇప్పుడు బామా, వినయమ్మ గాదరపు తరుగున బామా, ఎవరి మగువను చెడికే నవాసిరే బామా, ఎవరి మగువ నీవు ఎతడికే నవాసిరే బామా. ఏ కాంతమ్మని, నువ్వు ఎవరు ఇక్కడికి ఎందుకు గురించి వచ్చినావో నాకు తెలుపు. ఓహో లక్ష్మణ, ఈ యొక్క లంకాపురి పట్టణం పరిపాలించేది రావణవాదం చెల్లెలు. నా యొక్క నామం దూరం అంటావేమయ్యా. నేను విరహబాలకు తాన్నందున మీ అన్నగారైన రాముడు, మా తమ్ముడైన లక్ష్మణుడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు బొమ్మని నన్ను పంపించినాడు. నీవు పెళ్లి చేసుకుంటావా? నేను చేసుకుంటావు. ఇలా ఇలా అంటున్నావు. దూరం లేదయ్యా, దగ్గరికి రావయ్యా. ఆయన ముక్కు చాలా అందంగా ఉండే. ఆయన ముక్కు చూడమ్మా. ఆయన చూడగానే నేను ముక్కునే చూశానే. విరహబాల సాగలేను వినుము లక్ష్మణ స్వామి. 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 కనముగాను రాసి పంపె కనుడు రాముడు 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 స్వామి. ఏమయ్యా, కిలకిల కిలకిల కిల కలకల కలకల నవ్వుతున్నావు? నీవు నోటితో నవ్వుతున్నావా? దేనితో నవ్వుతున్నావు? అందరూ చేస్తే నవ్వుతారు. ఆయన ముక్కుతో నవ్వుతున్నాడే. నేనేం చేసుకుంటాడా? నీకు సంపవాడు చలి చేసుకుంటాగమ్మా, అమ్మా, నా ముక్కుకు ముక్కలు పెడతావా? పెడతాను మీ అన్నగారు పెట్టలేదు, పెడతాను నువ్వు పెడతావా? పెడతాను. చెరుకు పెడతావా? ఇప్పుడు నీకు ఏమి కావాలయ్యా? నవ్వుతున్నావు. కోరుకో, కాంతమ్మ దూరమును కోరి కోరి ఏడుకోవయ్యా. రావయ్యా, కాంతమ్మ దూరమును రావయ్యా. ఏ నమ్మకం కాటారా? లక్ష్మణ, ఏం కావాలి? ఇదేనా? ఏమి రాదా? కాంతమ్మ దూరమును మాట్లాడుకో. వాళ్ళు ఒక్కటే చెప్పినారా? మరేమి చెప్పలేదా? ఏమని? దూరమును కాంతమ్మని అయ్యో, వలసి వచ్చిన కాంతం దూరం దూరం. నా తలలో కళ్ళు పెట్టుకుందయ్యా. దూరమును కాంతమ్మని నా తలలో కళ్ళు పెట్టుకుంది. దూరం కాస్త దగ్గర అవుతుందయ్యా. చెప్పు, నీ ఎదపైన వారమన్నావా? అమ్మా, కాలుకున్న కండం చూడవే. దేవత ఏంది? రమ్మియేటో కనులారా గోచరా
కనులారా ఏం చూస్తావయ్యా? ఎదురు వాళ్ళు ఏం చూస్తావు? నువ్వు ఏం చూడు వాళ్ళు నా ఎదను చూస్తావా? ఎందుకు ఏ గంధమని నా నడుము చూస్తావా? రాలేదో ఇటు చూపించమా. నా పెదాలు చూస్తావా? ఆయనకు చూసే అలవాటు లేదు. నాకు ఏం ఇస్తావయ్యా? చూడు, ఆయనకు చూసే అలవాటు లేదు. అట్లా నీలాగా ఎత్తుకు వచ్చేట్టున్నాడు. నీవు కోరుకున్న విధంగా ఇస్తాను. ఏమి కావాలి? అమ్మ బండి అయ్యో ఇవ్వయ్యా. అయ్యో కోరికాడు నా పెదాలు లక్ష్మణుడు కోరికాడమ్మా. కొరికిందా? మరి ఆయన కొరికితే నేనేం చేయాలండి? దండం పాలు. సాక్షిగాను కంపగురి నీకు సాక్షిగా రాజు. సాక్షిగాను కంపగురి నీకు సాక్షిగా రాజు. నిష్సాక్షిగా నా శరీరం అంతా వేడెక్కుతున్నదయ్యా. నా విలాపాలకు నాకు ఏమీ ఆగడం లేదు. చూడవయ్యా, చూడు. గంధమ దూరం ఉండు. ఇదిగో నీ చూస్తానికే కోరుకున్న సదానందం అంగపడి ఉంటే వచ్చింది. చేసుకుంటావా? రామయ్య, ఇదిగో రాస్తావా? చూస్తావా? ఏ గంధమని చూపించు. పెళ్లి చేసుకుంటావా? మా వదిన మండోదరిని మంగళహారతం తెమ్మాను. మా చెలిమల్లను పువ్వులు, పళ్ళు, మంగళసూత్రము, పురోహితులను తీసుకొని మా అన్నయ్య తక్షణమే రమ్మని చెప్పు. ఎన్నో పెళ్లి చేసుకుంటారా? ఆడు గోసుకులసారి అమ్మగోడు నుంచి కారు పట్టుకొని వచ్చి నీ గురించే. అమ్మా రమ్మనమ్మా. గంధమని లక్ష్మణ, వినుము లక్ష్మణ ఇప్పుడు హనుమానం లేక నీవు ఆత్మలో దగిరి గణము పూజములు కోసి రణమరగింటి పంపగా రమ్యముతో ఇప్పుడే మాయ బంది వాసి బామా నాడే మా అన్నగారు రాసిన ఫలం ఏందో ఇటు చూపించము. చూస్తావా? చూసేదాం. చూడవయ్యా. పెళ్ళి పెళ్ళంటావు పెళ్ళి చేస్తారా? నీకు ఎవరు దిక్కున్నారో వాటితో చెప్పము. దొరకవచ్చు కోసిండే పలగాడు. సేవక
అయ్యో నాకు పెళ్ళని నన్ను నరుడు రామలక్ష్మణుడు నన్ను గతి చేసినారు, నన్ను అంత హీనాలు చేసినారు. అయినా ఈ విషయం మా అన్నయ్య గారు అయిన బ్రహ్మతో చెప్పి వీరి గర్వం ఉంచిపోతే నా పేరు గాంధీ కాదు. తక్షణమే నేను పేరు తప్పించు. ఏమిరా ఏమిటి ఏమిటి అలా చూస్తున్నావు? అమ్మసాడు నాకే అలా అంతట్లా ఉన్నది. నేను ఎందుకు చూస్తాను వాళ్ళ గడిక నేను ఎవరో నీకు తెలిసి ఉంటుంది. మా భజాలు మా పెద్ద భజాలు నాకు తెలియదానే. అరే అసమాన విలాసుండను, బ్రహ్మలకే బ్రహ్మను, సురులకే సురుండను, నరులకే నరుండను, వీరాది వీరుడను, వీర పరాత్రుడను. నా యొక్క నామము నా యొక్క నామము దత్తకంఠుడు బ్రహ్మ రాజునురా. అయ్యా ఇవాళ మన ముఖంలో ఏదో కలగప్పి కనబడుతుంది. ఏమిరా నీవు పరిహాసము చేయుటకు ఇది సమయము కాదు. చూడు ఇవాళ నాకు అసత్తా అనిపిస్తుంది. నా బాధ అంటే అలా తెలుసు. ఏమిరా దేనికి దేనికోసం అలా అనిపిస్తున్నది? ఇప్పుడే నా యొక్క సతీమణి ఆ మాయాసూరుని వరాల పుత్రిక నా సతీమణి మండోదరిని రావించండి. సుధాంతిగా మణి Ravanasuru
ఏమనుచున్నావు? నీ బాంచలేవా భగవంతుడు తపస్సు చూసిండు మర్చిపోయాడు. ఎందుకమ్మా అలా అనుచున్నావు? మంచిగా దూరం తాడ పళ్ళెక్కుంటే పోయి నా యొక్క వృత్తాంతము చెప్పవచ్చున్నావా? ఈ యొక్క దక్షిణ లంకను పరిపాలించే ఆ యొక్క తెలియదమ్మా నీకు? నేను ఆ మర్చిపోయా. రావణ బ్రహ్మ యొక్క సతీమణి నా నామము మండోదరి అని. ఓహో నీ నామం మండోదరి. అవును నీకేమైనా పొలాలు అయినా? అవునమ్మా, ఇంద్రజిత్తు నా పెద్ద కుమారుడు, అక్షయుడు నా చిన్న కుమారుడు. ఇద్దరు కొడుకులా? అవును. అవ్వ పెళ్లి అయిందా అనవా? అయినదమ్మా. అయిందా? ఏంటమ్మా పెళ్లి కానీ పిల్లలు? అయ్యో బచ్చ మంది ఉంటారు. సరే అమ్మా, ఇప్పుడు నా యొక్క భర్తల దగ్గరికి మన మొగల దగ్గర పోదాందా? మనకిద్దరికి మొగడే ఇద్దరు మొగడే మాత్రం ఎక్కి దిగదు. నమస్తే ప్రాణనాథ నా ప్రాణనాయక, నమస్తే ప్రాణనాథ నా ప్రాణనాయక, నమస్తే ప్రాణనాథ నా ప్రాణనాయక, నమస్తే ప్రాణనాథ నా ప్రాణనాయక, నా ప్రాణనాయక, నమస్తే ప్రాణనాథ, నమస్తే ప్రాణనాథ నా ప్రాణనాయక, నమస్తే ప్రాణనాథ నా ప్రాణనాయక, నమస్తే ప్రాణనాథ నా ప్రాణనాయక. ప్రాణనాయక నీకు ఇదే వందనం. మండోదరి, నా ముద్దుల భార్యవు, నా సతీమణి చెల్లగా వంటిది.